ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మోయాబు శిక్షించబడుట మరియు విడుదల. అందులో భాగంగానే మనం గత దినం వరకు 16 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 17వ వచనం, దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి, దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావం గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. మోయాబు కోసం నాశనం సమీపించింది, దానికి దుఃఖము త్వరపడి వస్తూ ఉంది అని చెబుతూ, దాని చుట్టూనున్న మీరందరూ దాన్ని గూర్చి అంగలార్చండి, దానిని కీర్తిని గూర్చి ఎరిగిన వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండం, ప్రభావము గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. దేవుని పిల్లలైనటువంటి మనం మన పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనం కొన్నిసార్లు విశ్వాసమందు సడలిపోతూ ఉంటాం. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆధ్యాత్మిక స్థితిలో స్థిరముగా ఉండాలి. ఆధ్యాత్మిక స్థితిని మనం ఎన్నడూ చులకనగా ఎంచకూడదు. భౌతికమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మన విశ్వాసాన్ని మనం సన్నగిల్లనివ్వకూడదు. పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటములను ఇట్లు కాపాడుకొనవలను ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అంటారు పౌలు గారు. తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధత యందు, ఘనత యందు మనము మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో అది తెలుసుకోవడం దేవుని యొక్క చిత్తం. కొన్నిసార్లు అన్ని జనులు మనల్ని కొన్ని విషయాల్లో దుర్మార్గులు అని దూషిస్తారు. ఏ విషయాల్లో మనల్ని వాళ్ళు దుర్మార్గులు అన్నారో ఆయా విషయాల్లో సత్క్రియలను చూచి, మన సత్క్రియలను చూచి వారు దేవుణ్ణి మహింపరిచేటట్లుగా వారి మధ్యలో మనం మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి మనకున్న స్థితిగతులను బట్టి మన ప్రవర్తన మారిపోకూడదు. మన ప్రవర్తన ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రీతికరముగా, ఇష్టముగా ఉండాలి. 18వ వచనం, దేబోనులో ఆసీనురాలయ్యుండుదాన, మోయాబును పాడు చేసినవాడు నీ మీదకి వచ్చుచున్నాడు, నీ కోటలను నశింపచేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరము, ఎండిన దేశంలో కూర్చుండు. దేబోనులో ఆసీనురాలై ఉండుదాన,
మోయాబును పాడు చేసినవాడు నీ మీదకి వస్తున్నాడు. దేబోను అనేది ఒక పట్టణం, మృత సముద్రానికి అది తూర్పుగా ఉంది. మోయాబీలు ఈ పట్టణాన్ని బట్టి చాలా కాలం అతిశయించారు. ఇందులో నివసించే నివాసులు కూడా మోయాబీయులే కాబట్టి మోయాబీయులను బట్టి ఆ పట్టణానికి నష్టము కలుగుతా ఉంది. మోయాబీయులను బట్టి ఆ పట్టణానికి నష్టం వాటిల్లుతూ ఉంది. మనం దేవుని పిల్లలం, మనము అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. మనలను బట్టి ఎవరు నష్టపడకుండా ఉండాలి. పౌలు తాను వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశీర్వాద సంపూర్ణతతో ఉన్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చదువుతాం. నీవు ఆశీర్వాదముగా ఉండు, సమస్త జనములు వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్పారు. నాటి అబ్రహాములో ఈనాడు నీలో నాలో ఆశీర్వాద పరిపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన దొరికితే చాలు, ఆయన ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. అందుకే పౌలు గారు అంటాడు, లోకా గారు రాస్తూ అపొస్తలుల కార్యములు 3:26 అంటారు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం దుష్టత్వం నుంచి మళ్లించబడి మనం ఆశీర్వదించబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపారు. ఆశీర్వాదం అంటే ఇది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఇంకా మన భాగంలోకి వస్తే 19వ వచనం, ఆరోయేరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము, పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము, తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము, ఏమి జరిగినదో వారి వలన తెలుసుకును. ఆరోయేరు నివాసి త్రోవనల్లిలు, పారిపోవచ్చున్న వారి వద్ద విచారించు, కనిపెట్టు, తప్పించుకొని పోవచ్చున్న వారిని అడుగు, ఏం జరిగిందో వారి వలన తెలుసుకో. ఇది కూడా ఆరోయేరు అనేది కూడా మృత సముద్రమునకు తూర్పుగా నుండి ఒక పట్టణం. ఇర్మియా కాలంలో మోయాబీయులు ఈ పట్టణంలో కూడా నివాసులుగా ఉన్నారు. అందును బట్టి దేవుని శిక్షకు ఆ పట్టణం కూడా పాత్రమైంది. మరి ఈనాడు మనం ఆశీర్వాద కారకులుగా ఉండాలా, శాపగ్రస్తులుగా ఉండాలా? మనం శాపగ్రస్తులుగా కాకుండా ఆశీర్వాద కారకముగా ఉండాలి. ఇంకా 20వ వచనంలో చూస్తే, మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది, గోల ఎత్తి కేకలు వేయం, మోయాబు అపజయమునందెను, అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడే.
మోయాబు పడగొట్టబడిందని, అవమానం పాలైందని, అపజయం పొందిందని అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పండి. గోల ఎత్తి కేకలు వేయండి. మోయాబు యొక్క పతనము, మోయాబుకు కలిగిన అవమానము, మోయాబుకు కలిగిన అపజయాన్ని గురించి గోల ఎత్తి కేకలు వేసి తెలియజేయండి అంటున్నాడు. ఇది క్రైస్తవ జనాంగానికి మేలుకొల్పు. ఏంటంటే ఈ లోకం మీదకి తీర్పు రాబోతా ఉంది. ఈ లోకం మీదకి దేవుని శిక్ష రాబోతా ఉంది. ఆ దేవుని యొక్క శిక్ష ఉగ్రత క్రీస్తు యేసు ద్వారా తప్పించబడుతుంది అనేటువంటి సువార్త సందేశం మనం కూడా ఈనాడు గోల ఎత్తి కేకలు వేసేంతగా అలాగ సువార్త సందేశాన్ని మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం. హృదయ భారంతో మనం ఈ సువార్తను ప్రకటించాలి. హృదయ భారంతో ఈ సువార్తను మనం ప్రకటించాలి. పౌలు గారు అంటాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ప్రాణాన్ని సైతం లెక్క చేయట్లేదు. దేని కొరకు? సువార్త ప్రకటన కొరకు. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని పౌలు గారు యూదులకు అన్యులకు కూడా సాక్ష్యం ఇచ్చారు. 31వ వచనం చదివితే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం చూస్తే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. కన్నీళ్లు విడుచుతూ 3 సంవత్సరాలు ప్రతి మనుషునికి మానక దివారాత్రులు రాత్రింబగళ్ళు కన్నీరు విడుస్తూ సువార్త ప్రకటించాడు. ఆత్మల రక్షణ కొరకు, సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు కన్నీటితో వాక్య స్వరాన్ని వినిపించి అనేక మందిని ప్రభువులోకి నడిపించారు. మన సేవా పరిచర్యలో కూడా కన్నీళ్లు పెట్టడం, కేకలు వేయడం, త్వరపడి దేవుని యొక్క వార్త ప్రకటించడం ఉందా? సువార్త స్వరములో లేదా వాక్య స్వరములో నవ్వింపులు కవ్వింపులు కాదు, కల్పనా కథలు కాదు, కాలక్షేపానికి చెందిన కబుర్లు కాదు ఉండాల్సింది. కీర్తనకారుడు అన్నట్టు, కన్నీళ్లు విడుస్తూ విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు. పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవుచూ విత్తువాడు సంతోష గానం చేస్తూ పనులు మోసుకుని వస్తాడు. తెస్సలోనికే పట్టణం గురించి రాస్తూ పౌలు గారు అంటారు, మా నిరీక్షణ, మా ఆనందమైన, మా అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయాన ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మహిమయు ఆనందమై ఉన్నారు అంటారు. కాబట్టి పౌలు యొక్క కన్నీటి సేవ ఫలితం మనం గుర్తించాల్సి ఉంది. ఇక మన భాగంలోకి వస్తే 21వ వచనం, మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును, యాహాసునకును, మేఫాతునకును, దీబోనుకును, నెబోకును, బేత్ దెబ్లాతయీమునకును
కిరియతాయిమునకును బేద్గామూలునకును బెత్మెయోనునకును కెరియోతునకును బొస్రాకును దూరమైనట్టి సమీపమైనట్టు మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధించబడి ఉన్నది. కొన్ని పట్టణాల పేర్లు మనం ఇక్కడ చూసాం. ఇవన్నీ కూడా మోయాబీల పట్టణాలు. ఆ పట్టణాలన్నిటికీ కూడా దేవుని శిక్ష ఉన్నది. దేవుని శిక్ష ఉంది. పాపానికి దేవుని శిక్ష ఉంటుందండి. ఒకవేళ స్థలాలు మారితే మన పాపం పోద్దని మనం అనుకోక్కర్లా. మనం ఏ స్థలానికి మారినా మన పాపం మనతోనే ఉంటుంది. పాపానికి తప్పనిసరిగా శిక్ష విధించబడుతుంది. కానీ మనం దాగుకోగలిగిన స్థలం ఒకటి ఉంది. మనం తప్పించుకునే స్థలం ఒకటి ఉంది. మన శిక్ష నుంచి మనం తప్పించుకునే స్థలం అదే. ఆ స్థలమే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుచేతనంటే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదివితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి ఆయన యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో మనం శిక్ష తప్పించుకుంటాం. ఎందుకంటే మనం క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకని? మన శిక్ష యావత్తు తన కుమారుని మీద దేవుడు విధించారు. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఉండి శిక్షను తప్పించుకోవాలి. అందుకే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము అంటారు. కాబట్టి మైదానంలోని దేశానికి శిక్ష విధించబడింది. కొన్ని పట్టణాలు మనం చదివాం కదా, ఆ పట్టణాలన్నిటికీ కూడా దూరమైన సమీపమైన మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధించబడింది. కాబట్టి మానవుని పాప ఫలితం, ఆ ఫలితంగా అంటే మోయాబీల పాప ఫలితం, ఆ ఫలితంగా పట్టణాల్లో దేవుని శిక్ష విధించబడింది. మానవ జీవితం శిక్షకు కారణం. రోమా 6:23 ప్రకారం పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటారు. కాబట్టి పాపాత్ముల శిక్ష ప్రభువులో కొట్టివేయబడింది. ఇంకా మనం చూస్తే 25వ వచనం, మన భాగంలోకి వస్తే 25వ వచనం, మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహు విరువబడి ఉన్నది, యెహోవా వాక్కు ఇదే. మోయాబు శృంగం నరికివేయబడింది, దాని బాహు విరవబడి ఉన్నది. మోయాబు అంటే శృంగము. శృంగము అనగా కొమ్ము అను అర్థం అన్నమాట, లేదా కొమ్ము అను శబ్దం ఇచ్చే బోర. దాని బాహు అనగా చెయ్యి నరకబడిందంట, విరవబడింది. పాపపు కొమ్ము నరకబడే గడియ వచ్చింది. మరి పాపము శక్తివంతమైన దుష్టుడు దాని కొమ్ము అన్నమాట, దాని కొమ్ము. వాడిని మోసపరిచినటువంటి అపవాది అగ్ని గంధకములతో పడవేయబడతాడు. అందుకే మత్తయి సువార్త 25లో చదువుతాం, శపించబడిన వారులారా
నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నికి పొండి అంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చదువుతాం, నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి మోయాబు శృంగము నరికివేయబడింది, దాని బాహు విరవబడింది. శృంగము అంటే కొమ్ము, బాహు అంటే చెయ్యి. అది నరికివేయబడింది. ఇంకా మన భాగంలోకి వస్తే 26వ వచనం, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను, దాని మొత్తెల చేయండి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును అంటాడు. మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తానే గొప్ప చేసుకుంది. తాను వాంతి చేసుకుని ఆ వాంతిలోనే పొర్లాడుతూ ఉంది. కాబట్టి దాన్ని మొత్తెల చేయండి, అది అపహాస్యము నొందును. అపహాస్యం నొందును. చూడండి, దేవునికి విరోధంగా తను తాను గొప్ప చేసుకుంది, అందుకే పతనం అయిపోయింది, అపహాస్యము నొందింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుతాం, తేజో నక్షత్రమా వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనబలను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎలా నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును. నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, నేను మేఘమండలం మీదకి ఎక్కిపోయేదను, మహోన్నతునితో సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. లూసిఫర్ తనను తాను హెచ్చించుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా. మోయాబు కూడా యెహోవాకు విరోధంగా తను తాను గొప్ప చేసుకుంది, అందుకే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అంటాడు సామెతల గ్రంథకర్త. అందుకే ప్రభు చెప్పారు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కపెర్నహూము గురించి ప్రభు మాట్లాడుతూ అంటారు మత్తయి సువార్త 11లో, ఆకాశం మట్టుకు నీవు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోతావు అంటాడు. ఘనతకు ముందు వినయముండును అంటాడు సామెతల గ్రంథకర్త. కాబట్టి మోయాబు యెహోవాకు విరోధంగా తను తాను గొప్ప చేసుకుంది, కాబట్టి దానికి శిక్ష విధించబడింది. ఇంకా మన భాగంలో 27వ వచనం చూస్తే, ఇశ్రాయేలును నీవు అపహాస్యముగా ఎంచలేదా, అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. ఇశ్రాయేలును చూచి అపహాస్యం చేశారు. ఇశ్రాయేలీలు ఏదో దొంగలకు జతగాడైనట్లుగా ఇశ్రాయేలును గూర్చి ఇతడు మాట్లాడినప్పుడల్లా తలాడిస్తూ వచ్చాడంట. కాబట్టి మోయాబు తాను చేసినది తిరిగి దాని మీదకి వస్తూ ఉంది. అందుకే ప్రభు అంటారు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడద్ది అంటాడు ఆయన. అందుకే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏ ప్రతిఫలం పొందుకుంటామో అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా 28 నుంచి 30 వరకు, మోయాబు నివాసులారా పట్టణములు విడివిడి, కొండపేట సందులలో గూడు కట్టుకుని గువ్వల వలె కొండలలో కాపురమంటాడు. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతలు, వారి అతిశయమును గూర్చిని, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చాను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా మోయాబును గూర్చినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ అధ్యాయంలో.
ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.